నిలువెత్తు బ్రహ్మతేజం, వైదిక నియమనిష్టలకు పదహారణాల ప్రతిరూపం, అనర్గళంగా ప్రవచించే గళం, సుస్పష్ట వాచకం, సంస్కృతాంధ్రాలలో అసమాన పాండిత్యం, భారత భాగవత రామాయణాలతో సహా అష్టాదశ పురాణాలను ఆపోసన పట్టిన అద్భుత మేధ, సందర్భోచిత హాస్యానికి పెట్టింది పేరు. పురాణ ప్రవచనాన్ని నిరంతర యజ్ఞంగా ఆచరించిన అభినవ సూతముని, తెలుగువారి పాలిట సుఖయోగి, అన్నీ కలిసి ప్రపంచంలోని తెలుగువారందరికీ సుపరిచిత నామం, రూపం, కీర్తిశేషులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అస్మద్ గురువరేణ్యులు. వారు చెప్పని పురాణం లేదు, పాడని పద్యం లేదు, చెప్పని శ్లోకం లేదు, వివరించిన ధర్మసూక్ష్మం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అభినవ వ్యాస బిరుదును, శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖర స్వామి వారి నుండి సవ్యసాచి బిరుదును, సద్గురు శివానందమూర్తి సనాతన ధర్మ ట్రస్ట్ నుండి ఎమినెంట్ సిటిజన్ అవార్డును, భారత మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి సత్కారాన్ని అందుకున్న మాననీయులు, ప్రతిష్టాత్మక రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు ద్వారా వచ్చిన ₹1,00,000 సనాతన ధర్మ ట్రస్టుకు విరాళంగా సమర్పించిన వదాన్యులు, 96 ఏళ్ల నిండు జీవితాన్ని పురాణ ప్రవచనంలోనూ ధర్మ చింతనలోనూ గడిపిన ధన్యదీవి స్వర్గీయ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అస్మద్ గురువరేణ్యుల పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు సమర్పించుచు గురుపాద పద్మారాధకుడు మంగళ సోమయాజులు, వరంగల్.